ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ప్రతి శుక్రవారము శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 543 నామము పుణ్యలభ్య. ఇది 4 అక్షరముల నామంతో కూడుకున్న నామము. పుణ్యలభ్యాయ నమ అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. పుణ్యనామములచే లభ్య పొందబడుతున్నది. అమ్మవారిని ఆరాధించే అవకాశం, అనుభవం రావడం కూడా అదృష్టమే. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నా ఆ అందరిలో ఎంతమంది జగజ్జనని ఆరాధించి తరిస్తున్నారు. అమ్మవారి ఆరాధన అంటే అందరిలోనూ ఉన్న అమ్మవారిని అనే అర్థం. అంతేకాని మనం ప్రత్యేకంగా మనకిష్టమైన పేరుతో ఇష్టమైన రూపంతో ఏర్పాటు చేసుకున్న విగ్రహం కాదు. విశ్వమంతా నిండి ఉన్నది ఆమె అయినప్పుడు ఆ తల్లికి మనము గీసింది ఆకారము, మనము చెక్కింది విగ్రహము, మనం పీల్చింది పేరు అవుతుందనే అవగాహన కలగాలి. యావత్ ప్రపంచానికి ఆధారంగా, ఆశ్రయంగా ఒక జగజ్జనని ఉండాలనే భావన, ఆ భావన గమ్యం పట్ల ఆరాధన భావము ఉండాలి. కానీ ఆ జగజ్జనని నామరూపాలు కాదు ముఖ్యము. అమ్మవారి నామరూప వివర్జిత అన్న 300 నామానికి అర్థం అదే. ఈ విధంగా జగజ్జనని ఆరాధన పుణ్యం వలన మాత్రమే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతామని ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. మన భావాలను బట్టి, భావలక్ష్యాలను, ఉద్దేశాలను బట్టి మనము చేసింది పుణ్యకార్యమా పాపకార్యమా అనేది నిర్ణయింపబడుతుంది. తన ఉన్నత పదవికి అడ్డు వచ్చే ప్రత్యర్థిని నశించడానికి చేసే చండీ యాగం కూడా పాపకార్యమే అవుతుంది కానీ పుణ్యకార్యం కాదు. అలాగే పిల్లవాడు బాగుపడడం కోసం దెబ్బలు కొట్టడం పుణ్యకార్యమే అవుతుంది. గాంగ్రీన్ వల్ల ప్రాణానికి హాని కలిగించే సెప్టిక్ స్థితిలో ఉన్న కాలును శాస్త్రవైద్యుడు తీసివేసే పని కూడా పుణ్యకార్యమే అవుతుంది కానీ పాపకార్యము కాదు. కాబట్టి పుణ్యకార్యం అంటే పూజించే కార్యమని, పాపకార్యం అంటే బాధించే కార్యమని పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. ఎందుకు ఆ పని చేస్తున్నామో మన మనసులోని ఉద్దేశాన్ని బట్టి మనం చేసిన పని పుణ్యమో పాపమో అనేది నిర్ణయింపబడుతుంది. యమధర్మరాజు కూడా ఈ పద్ధతిని అనుసరించే శిక్షను విధించడంలో నిర్ణయం తీసుకుంటాడని కూడా గ్రహించాలి. జన్మల తరబడి పైన తెలిపిన విధంగా చేసిన పుణ్య కార్యాల ఫలితంగా పరమేశ్వరి ఆరాధన చేయాలనిపించడము, తత్ఫలితంగా ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, మోక్షానికి అర్హుడవడం జరుగుతుంది. ఈ విధంగా లభించేది కాబట్టి అమ్మవారు పుణ్యలభ్య. సదృశ్యంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడుతున్నదని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. 544 నామము పుణ్య శ్రావణ కీర్తన. 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారిని పుణ్య శ్రావణ కీర్తనాయ నమః అని నమస్కరించుకోవాలి. పుణ్య పవిత్రమైన వాటి శ్రావణ వినుటకును, కీర్తన కీర్తించుటకును లక్ష్యమైనది లేదా అవకాశమును కలగచేయున్నది. జీవితంలో పుణ్యవంతమైన పవిత్రమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము అమ్మవారి వల్లనే కలుగును లేదా అట్టి వాటిని వినుచుండేది అని అర్థం చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. అమ్మవారికి, అయ్యవారికి, శక్తి శివులకు ప్రతీకలైన సాకారాల మధ్య శబ్దం రావాలంటేనూ ఏ నామాలు స్మరిస్తేనూ ఉచ్చరిస్తేనూ పుణ్యవంతులవుతారో అటువంటి హరిహర పదాదులను ఉచ్చరించాలంటేనూ దేని సహకారం లేకపోతే వీలు కాదో అటువంటి హ్రీంకార స్వరూపిణి.
పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు కీర్తనం చేయుటకు అవకాశము కలుగచేయున్నది. హరిహర పుణ్య పదాదుల ఉచ్చరణ శ్రావణ కీర్తనాదులకు దోహదపడుతూ హ్రీంకార స్వరూపాన్ని అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవాలి. శ్రీమాత్రే నమః. 145 నామము ఫులోమాజాజిత. ఇది 6 అక్షరముల నామము. ఫులోమాజితాయ నమః అని నమస్కరించుకోవాలి. పులోమాజా పులోముని కూతురైన చచీదేవిచే అర్చిత ఆరాధింపబడుచున్నది. పూర్వము సాహుషుడు 100 యజ్ఞాలు చేసి ఇంద్రపదవిని పొందినప్పుడు పాత ఇంద్రుడు అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది. అప్పుడు ఆ పాత ఇంద్రుని భార్య పులోముని కూతురు అయిన శచీదేవి తమ గురువైన బృహస్పతి సలహా మేరకు అమ్మవారిని ఆరాధించి తన భర్త జాడను తెలుసుకోగలిగే ఆ ఇంద్రునికి ఇంద్రపదవిని స్వర్గాన్ని కూడా పొందగలిగింది. అటువంటి అసాధ్యమైన వాటిని కూడా అమ్మవారు సుసాధ్యం చేస్తుందని ఈ నామం దృఢపరుస్తుంది. భక్తుల యోగక్షేమాలను తన నెత్తిన వేసుకుంటుంది. యోగక్షేమము మహాయము అన్నదానికి ఇది ఒక తార్కాణము. పులోముని కూతురైన పులోమినే చచీదేవి అంటారు. ఇంద్రుని భార్య చేత అర్చింపబడింది కాబట్టి అమ్మవారు హాం ద్రీం అయ్యింది. హాం ద్రీం అని ఉచ్చరించినప్పుడు హాం వాగ్భి బీజాన్ని, ద్రీం నీలకంఠ బీజాన్ని సూచిస్తాయి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.